జిల్లెడు ఆకుతో ఇలా చేస్తే చాలండి. మీరు కోరుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. మీ మాట వింటారు. మీ చుట్టూదా తిరుగుతారనమాట. అలానే కాకుండా మీకు అనుకూలంగా మారుతారని చెప్పొచ్చు. అయితే జిల్లెడు ఆకు గురించి మనందరికీ తెలిసిందే కదా, చాలా చాలా శక్తివంతమైన ఆకు. జిల్లెడు చెట్టే మనకేంటంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా శక్తివంతమైన వృక్షంగా పరిగణించబడుతుంది. జిల్లెడు చెట్టు దగ్గర మీరు ఏది చేసుకున్నా సరేనండి, తప్పకుండా ఫలితాలు అయితే ఉంటాయి. అంటే జిల్లెడు చెట్టుని ఏంటంటే కనుక మనము కొంచెం శక్తివంతంగానే భావిస్తామండి. అలానే కాకుండా జిల్లెడు చెట్టులో దివ్య ఔషధాలు కూడా దాగుంటాయి. కాకపోతే ఏంటంటే చాలా మందికి కూడా ఏం భయం ఉంటుంది, ఆకుని అంటే తీసుకునేటప్పుడు కావచ్చు, జిల్లెడు చెట్టు దగ్గర కొంచెం పరిహారం కానీ పని కానీ చేసుకునేటప్పుడు ఆ పాలు కంట్లో పడితే కళ్ళు పోతాయని అంటూ ఉంటారు. ఇంకా అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీరు కోరుకున్న వ్యక్తులు ఎవరైనా సరేనండి, మీ కాళ్ళ దగ్గరికి రావాలన్నా, మీ మాట వినాలన్నా, అలానే కాకుండా మీకు అనుకూలంగా మారి మీ చుట్టూదే తిరగాలన్నా సరే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. మనం ఏంటంటే మనం కోరుకున్న వ్యక్తి, అది మన భర్త కూడా కావచ్చు, లేదంటే కనుక మనం ఇష్టపడ్డ వ్యక్తి కూడా కావచ్చు అండి. మన మాట వినాలని మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ కొన్నిసార్లు ఏంటంటే మనం కోరుకున్న వారు మన మాట వినరు కదా. మనకు అప్పుడు ఏంటంటే చాలా బాధ కలుగుతుంది. అలానే కాకుండా చాలా వరకు కూడా మనం ఏంటంటే నష్టాల్లో ఉంటాం. ముఖ్యంగా చెప్పాలంటే ఒక వ్యక్తి మన నుంచి దూరమైనప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. అలానే కాకుండా ఆ దూరమైన వ్యక్తి మన దగ్గరికి వస్తే మనం పడే సంతోషం అంతా ఇంత కాదని చెప్పొచ్చు. కాబట్టి ఎటువంటి వారైనా సరేనండి, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయొచ్చు. అలా చేసేసి ఏంటంటే కనుక చక్కగా ఫలితం అనేది పొందొచ్చు. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఇది మనకు మంత్రశాస్త్రంలో అంటే తంత్రాలకు యంత్రాలకు సంబంధించిన అంటే శాస్త్రం అనేది ఉంటుందండి. తంత్రశాస్త్రం అనబోతుంది. ఆ తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము అత్యంత శక్తివంతమైన పరిహారం. కాబట్టి మరి మీరు కూడా ఏంటంటే కనుక చక్కగా ఆచరించండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి. అలానే కాకుండా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం కోరుకున్న వ్యక్తులండి, వాళ్ళ మాటే వినాలి, వాళ్ళు చెప్పినట్టే చెయ్యాలి, వాళ్ళదే వేదం అన్నట్టు వాదిస్తూ ఉంటారు, మొండిగా ఉంటూ ఉంటారు, అసలు పట్టించుకోకపోవటం. అలానే కాకుండా ఏంటంటే కనుక ఏదో టైంపాస్ కోసం మనం వెంట పడటం, ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఏంటంటే మనము ప్రేమించిన తర్వాత, ఇష్టపడ్డ తర్వాత మనము అంటే వాళ్ళే అన్నీ కూడా మనం అనుకున్న తర్వాత మనం వదిలేయటం కానీ, మనం దూరం పెట్టడం కానీ, మనని ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. మాట్లాడటానికి ఏంటంటే ఫోన్ చేసిన నెంబర్ బ్లాక్ చేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు కూడా జరుగుతూ ఉంటాయి కదా. అయితే అలాంటి వాళ్ళ పరంగా కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, భయపడి మాత్రం పరిహారం చేయకండి. అలానే కాకుండా ఏంటంటే నమ్మకంతో చేయండి, మంచి కోసం మాత్రం చేయండి, అప్పుడే ఫలితం ఉంటుంది. కానీ ఏదో భయంగా పరిహారం చేసి నమ్మకం లేనట్టుగా మీరు పరిహారం చేసుకుంటే ఫలితం అనేది రాదు. ఫలితం అనేది శూన్యం అనమాట. అందుకే భయపడకుండా చక్కగా ఏంటంటే కనుక మాకు ఫలితం వస్తుంది, పరిహారం మాకు సిద్ధిస్తుంది అన్నట్టుగా మీరు ఆచరించండి. చూడండి ఎంతలా మార్పు వస్తుంది అనేది మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి. అంత అద్భుతంగా ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది పనిచేస్తుందని తంత్రశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది. కేవలం మనకి ఈ పరిహారానికి ఒక జిల్లెడాకు మాత్రమే కావాలి, అంతకు మించి ఇంకా మనకేం పెద్దగా అవసరం లేదనమాట. అన్నీ మనకు అందుబాటులో ఉండేటివే. మనకేంటంటే ఎంత నమ్మకం ఉంటే అంత తొందరగా ఫలితం వస్తుంది. అయితే ఈ జిల్లెడాకుతో ఎలా ఫలితం వస్తుందంటే, జిల్లెడాకు ప్రకృతి అనుగ్రహాన్ని తీసుకుని ఉంటుంది. కొన్ని పరిహారాలు ఎలా ఉంటాయంటే దైవానుగ్రహంతో పాటు ప్రకృతి అనుగ్రహం ఉండాలి. అలానే కాకుండా మనం చేసే పరిహారంపై నమ్మకం అనేది ఉండాలి. అలాంటప్పుడు ఏంటంటే మనకు తప్పకుండా అది సిద్ధిస్తుందని ఇలా శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక చెంబుడు నీళ్లు తీసుకొని ఎక్కడైతే జిల్లెడు చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళండి. అంటే మనకు దొరుకుతూనే ఉంటుంది. ఏ జిల్లెడాకునైనా సరే తీసుకోవచ్చండి. ఇదే తీసుకోండి అదే తీసుకోమని ఏమీ లేదనమాట. ఏది దొరికినా కానీ తీసుకోండి. కానీ కొంచెం ఏంటంటే కనుక తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, ఆకును ఏంటంటే కనుక విరిచేటప్పుడు అంటే పాలు కంట్లో పడితే పోతాయని నమ్ముతూ ఉంటారు. కాబట్టి అంటే ఎందుకు రిస్క్, కాబట్టి మీరేంటంటే కనుక ఒక ఆకును తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, అంటే నీళ్లు పోసిన తర్వాత మీరేంటంటే నమస్కారం చేసుకోండి. మా అవసరం కోసం మేము ఆకు తీసుకెళ్తున్నాము, మేము తీసుకెళ్లిన పరిహారం తప్పకుండా మాకు పనిచేయాలి, చాలా అద్భుతమైన ఫలితం రావాలి. అలానే కాకుండా మేము కోరుకున్న వారు అంటే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తులు మీకు అనుకూలంగా మారి మీ కాళ్ళ దగ్గరికి రావాలి. అంటే ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, కాళ్ళ దగ్గరికి రావాలంటే కాళ్ళ దగ్గరికి ఏం వచ్చి పండడు. మన మాటని ఏంటంటే కనుక చాలా వరకు కూడా తిరస్కరించకుండా మన మాట వినేలాగా, మన చుట్టే ఉండేలాగా చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారం. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. దీనికి అతీత శక్తి ఉంటుందని కూడా తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇంకా ఆచరించుకోండి. ఇలా జిల్లెడు చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని నీటిని సమర్పించి ఆ తర్వాత జిల్లెడాకును తెచ్చుకోండి. ఇంకా తెచ్చుకున్న తర్వాత ఈ పరిహారం చేయండి. లేదంటే అక్కడే మీరు చేయొచ్చు. అంటే అదే జిల్లెడు చెట్టు దగ్గర కూడా చేసేసి అక్కడే పెట్టేసి రావచ్చు. కాకపోతే ఏంటంటే కనుక కొంతమందికి అక్కడ చేసేంత వీలు ఉండదు కదా. అలాంటి వాళ్ళు జిల్లెడాకును ఇంటికి తెచ్చేసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ ఈ పరిహారం చేసేటప్పుడు తప్పకుండా మీరు తలస్నానం చేయండి. నాన్ వెజ్ని తిని ఇలా పరిహారం అయితే చేయకండి, ఫలితం అయితే రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆకుని తెచ్చుకున్న తర్వాత మీరు
కోరుకున్న వ్యక్తుల పరంగా ఒక స్పూను ఆవాలు పోసేయండి. అంటే నల్ల ఆవాలు ఉంటాయి కదా, అవి తీసుకోండి. ఇక్కడ ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ఆవాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి పసుపు, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక ఇలా నలుపులో ఉంటాయన్నమాట. పసుపు ఆవాలు ఏంటంటే కనుక తొందరగా ఫలితాలను తెచ్చిపెడతాయి. ఇప్పుడు మనం చెప్పాం కదా, జిల్లెడాకుకి ఏంటంటే కనుక ప్రకృతి అనుగ్రహం ఎంతైతే ఉంటుందో దైవానుగ్రహం కూడా ఉంటుందని. అలానే ఈ పసుపు ఆవాలు ఉంటాయి కదా, అవేంటంటే ఒక రకంగా చెప్పాలంటే దైవానుగ్రహాన్ని నిమిడి ఉండే ఆవాలన్నమాట. పసుపు ఆవాలంటే చాలా మందికి తెలియకపోవచ్చు అండి, అవి దొరకక కూడా పోవచ్చు. కాబట్టి ఏంటంటే కనుక మీ ఇంట్లో ఉండే అచ్చం ఆవాలు అంటే ఆవాలను తీసుకోండి. మనం ఏంటంటే పోపు గింజలు అవి కలుపుకుంటాం కదా, అలా కాకుండా అచ్చం ఆవాలు తీసుకొని ఇంకా జిల్లెడాకుని తీసుకొని దానిపైన మనం అరస్పూను కుంకుమ, అరస్పూను పసుపు, ఇవి చిన్న టీ స్పూను ఆవాలు పోసేయండి. ఆవాలు దొరికితే పసుపువి అవే తీసుకోండి, అవి దొరకకపోతే ఇలా ఏంటంటే కనుక ఈ ఆవాలు నల్ల ఆవాలు తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత జిల్లెడాకు మీద పోసేసిన తర్వాత మీరేంటంటే స్నానం చేస్తారు కదా, స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి. తలస్నానం చేయలేమని అనుకునేవారు వంటి స్నానమైనా సరే చేయండి. అలా చేసిన తర్వాత ఆకు మీద పెట్టేసి నమస్కారం చేసుకుని మీరు కోరుకున్న వ్యక్తులు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక రిలేషన్స్లో ఉన్నామంటే కనుక వాళ్ళు మన మాట విని ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటేనే ఆ బంధం ఏంటంటే బలపడుతుంది. నువ్వెంత నేనెంత అని కొట్టుకోవడం తిట్టుకోవటం అలానే కాకుండా నా మాటే వినాలి, నాదే నెగ్గాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ బంధం అనేది ఏంటంటే కనుక ఎప్పుడు బలపడదు. అదేంటంటే కనుక చాలా వరకు కూడా తీవ్రమైన పరిణామాలని ఎదుర్కొంటుందన్నమాట. అందుకే ఎప్పుడు కూడా ఏంటంటే నా మాటే వినాలి అనుకునేది తప్పండి. ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరి మాట ఒకరు వినాలి, అప్పుడే లైఫ్ అనేది బాగుంటుందన్నమాట. కాబట్టి మీరేంటంటే కనుక చక్కగా ఉండాలి. నన్ను ఎవరైతే వదిలేసిపోయారో మీకు ఇష్టమైన వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కావచ్చు, మీ మాట వినకుండా మిమ్మల్ని బాధ పెట్టేవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది భర్త కూడా కావచ్చు అండి. కొన్ని సందర్భాలలో ఏంటంటే మన భర్త మనకు సపోర్ట్ ఇవ్వకుండా మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. అలాంటప్పుడు కూడా ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుందన్నమాట. భర్త బాగుందనుకోండి, లైఫ్ అంతా కూడా బాగుంటుందండి. అంటే భర్త పరంగానే కాదు, భార్య కూడా ఉండాలి. ఇద్దరి మధ్య ఏంటంటే కనుక చాలా వరకు చెప్పాలంటే కనుక ఈ దాచుకోవడాలు కానీ, అలానే కాకుండా ఏంటంటే కనుక అండర్స్టాండింగ్ లేకపోవటం కానీ, అలానే మనకు ఒక్కొక్కసారి మనం గమనించుకుంటే ఇంటికి రాగానే భర్తని గౌరవించకపోవటం కానీ, అలానే భార్యను కూడా పట్టించుకోకపోవటం, ఇలా చాలా తప్పులు ఉంటూ ఉంటాయి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఆ విధంగా కూడా మనకు చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయని చెప్పొచ్చు. అలా కాకుండా ఒకటి గుర్తు పెట్టుకొని ఒకరినొకరు గౌరవించుకొని ఒకరినొకరు ఏంటంటే కనుక మర్యాద ఇవ్వటం ఇలా చేసుకుంటే ఆ బంధం ఏంటంటే కనుక లైఫ్ లాంగ్ బాగుంటుందండి. ఇది నిజం చెప్పాలంటే కనుక శాస్త్రాల్లో ఉందన్నమాట. దీని గురించి చాలా ప్రస్తావన ఉంది. మన పెద్దవారు కూడా ఇదే చెబుతారు. అంటే భర్తని గౌరవించాలి, అలా అని ఏంటంటే కనుక భార్యని గౌరవించకూడదని చెప్పట్లేదు. ఇద్దరు అంటే సరి సమానం అని చెప్పుకోవచ్చు. ఒక ఇల్లు బాగుండాలంటే కనుక ఇంట్లో భార్య భర్త బాగుంటేనే ఆ ఇల్లు బాగుంటుంది, పిల్లల ఎదుగుదల బాగుంటుంది, ఆ లైఫ్ అనేది చాలా ముందుకు వెళుతుంది అనమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ ఇల్లు దైవ నిలయంగా మారుతుంది. అందుకే మీరు ఒకటి గుర్తు పెట్టుకొని ఇంకా మీరు ఈ విధంగా చేయండి. మంచి కోసం మాత్రం చేయండి. మనసులో చెడు ఉద్దేశం పెట్టుకొని పరిహారం చేసుకుంటే ఫలితం అయితే ఉండదు. ఇది కూడా మీరు గమనించుకోండి. ఇక ఆ తర్వాత జిల్లెడాకు మీద ఈ 3 వస్తువులే, మీరేం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, అలానే ఏంటంటే కనుక పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఏంటంటే జిల్లెడాకు దొరకకపోవచ్చు, కానీ జిల్లెడాకుతోనే చేయాలండి. మిగతా ఆకులతో చేస్తే ఏం పెద్దగా ఫలితం అయితే రాదు. ఇది కూడా మీరు గమనించుకోండి. జిల్లెడాకుని తీసుకొని మాత్రమే పరిహారం అనేది చేసుకోండి. ఇలా చేసేసిన తర్వాత మళ్ళీ మనం జిల్లెడి చెట్టు దగ్గరే పెట్టాలి, ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ఎందుకంటే మనకు శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక అక్కడ పెడితేనే అతీత శక్తి ఉంటుంది. కాబట్టి మనం చేసింది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టామనుకోండి, అది జరగదు కదా. అందుకే మనం అనుకున్నది జరగాలన్నా, మనం అనుకున్నది కావాలన్నా సరే ఖచ్చితంగా మనం ఎక్కడి నుంచి అయితే ఆకుని తీసుకున్నామో మళ్ళీ అక్కడే, అంటే ఇప్పుడు ఒక పెద్ద జిల్లెడు చెట్టు ఉందనుకోండి, చిన్నదో పెద్దదో, అక్కడి నుంచి ఆకుని తీసుకున్నాం, మనం మంచి కోసం తీసుకున్నాం కాబట్టి మళ్ళీ అక్కడే పరిహారం చేసేసి, అంటే అక్కడే పరిహారం చేసేసి అక్కడే వదిలేసి రావచ్చు. అలా చేసేటప్పుడు ఏంటంటే కనుక కోరుకున్న వ్యక్తి పరంగా మీరు మీ యొక్క భర్త పేరు కానీ, మీరు ఇష్టపడ్డ వ్యక్తి పేరు కానీ చెప్పుకోవాలి. అంటే నేను ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నాండి, మా భర్త పేరు శ్రీనివాసు, అంటే శ్రీనివాస్ నా మాట వినాలి, నాకు అనుకూలంగా మారాలి, మేమిద్దరం చక్కగా కలిసి ఉండాలి, మా మధ్య అపార్థాలు అనార్థాలు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా భేదభావాలు ఉండకూడదు, మేమిద్దరం బాగుండాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి. ఇక మీరు ఏది అనుకుంటారో అది చెప్పుకోండి. ఇది ఖచ్చితంగా జరుగుతుందండి, జరగదని కాదు, తప్పకుండా జరుగుతుంది. నమ్మకంతో చేస్తే తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట. అందుకే ఇలా చేసేసిన తర్వాత మీరు ఇవన్నీ కూడా చెప్పుకొని జిల్లెడాకును అక్కడ పెట్టేసి ఇంకా మీరు అంటే ఇంకా వస్తారు కదా, వచ్చేటప్పుడు బై మిస్టేక్లో కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. ఎందుకంటే ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది. వెనక్కి తిరిగి చూసారనుకోండి ఫలితం అయితే రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇంత కష్టపడి మనం చేసాం అంటే కష్టమో నష్టమో ఏదో ఒక రకంగా మనమైతే చేసుకున్నాం కదా, మనకేంటంటే ఫలితం రావాలంటే మొత్తం పరిహారం అయిపోయిన తర్వాత మనం సంకల్పం చెప్పుకొని ఒక్కసారి నమస్కారం అని చెప్పుకొని ఇంకా మనం లేచి ఇంకా మనం వెనక్కి తిరిగి మళ్ళీ చూడకూడదు. ఇంకా ముందుకు ఇంకా మనం వెళ్ళిపోవాలి. ఇంకా అక్కడ ఉండడం కూడా ఇంకా
అలా ఏంటంటే కనుక ఫలితం రాదు. ఇంకా అక్కడ పెట్టిన తర్వాత ఆకు చిందరవందరమైనా, అది గాలికి కొట్టుకుపోయినా, ఎలా అయినా పర్వాలేదండి, ఇంకా వదిలేయండి. కాకపోతే ఏంటంటే కనుక ఇలా సంకల్పం చెప్పుకొని ఇంకడక్కడ వదిలేసి ఇంటికొచ్చేయండి. మెల్లిమెల్లిగా మార్పు వస్తుంది. ఒకటేసారి మార్పు వస్తుందని చెప్పట్లేదు. ఒకటేసారి మార్పు వచ్చే పరిహారాలు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అవి లైఫ్ లాంగ్ ఉండవు. మెల్లిమెల్లిగా మార్పులను తెచ్చిపెట్టే పరిహారాలే మీకు ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఫ్యూచర్ ఇస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా మీరు కోరుకున్న వ్యక్తులు మీ భర్త కావచ్చు, మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు, మీకు అనుకూలంగా అంటే ఉండటం, మిమ్మల్ని ఏంటంటే కనుక కొంచెం ప్రేమగా చూసుకోవటం, ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. ఇది తప్పకుండా ఫలితాన్ని ఇచ్చే పరిహారమే అని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట.